వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అల్లూరి జిల్లాలో కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు గారిని అత్యంత కిరాతకంగా విషయాన్ని రాష్ట్రం అంతా కూడా చూసింది. సామాన్యులు గత 15 మాసాలుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలోనే అనేక ఇన్సిడెంట్స్ చూసాం. ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. భార్య, పిల్లలు, మనవలు అందరూ కూడా. సీనియర్ నాయకుడు రెండోసారి జెడ్పీటీసీ, మూడోసారి జెడ్పీటీసీ, గతంలో వైస్ చైర్మన్గా చేసినటువంటి అనుభవం, సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంది. అలాగే అనేక గిరిజన సమస్యల మీద ఎప్పటికప్పుడు అటు జిల్లా పరిషత్తులో కానీ లేదా అనేక రివ్యూ మీటింగ్స్లో కానీ ఆయన గలమెత్తినటువంటి సందర్భాలు చూసాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ, ప్రజా సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చూపించినటువంటి చొరవ కానీ డెఫినెట్గా అభినందనీయం. సరే, భూమి ఆయిందా లేకపోతే ఇంకొకరిదా ఎవరిదైనా పక్కన పెట్టండి, కానీ ఏంటి, ఎవరిది, ఎలాగా, హద్దులేంటి అనేటువంటిది ప్రభుత్వం చొరవ తీసుకొని చేసుంటే అసలు ఆయన ప్రాణం మీదకి వచ్చేది కాదు కదా. ఈరోజు ఈ స్థాయికి, ఇంత పెద్ద స్థాయికి ఇష్యూ రావడానికి కారణం కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, లా అండ్ ఆర్డర్ మీద ప్రజలకి కనీసం భయం లేకపోవడం, వీటన్నిటి కూడా ఇవి కారణాలుగా కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడే వారు కుటుంబ సభ్యులు కూడా అడిగారు. నేను కూడా కలెక్టర్ గారితో వాళ్ళతో చర్చించడం జరిగింది. వారు వచ్చి దీనికి తక్షణంగా మేము మా అధికారులను పంపిస్తాం, పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కందుకూరులో ఒక ఇన్సిడెంట్ చూసాం. డైరెక్ట్ కారుతో వెళ్ళి మనుషులు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ కారుతో మట్టించి 20 రోజులు అయితే తప్ప మళ్ళీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. అంటే ఇష్యూ ఎక్కడన్నా ఫ్లేరప్ అయ్యి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడితే తప్ప ఇది ఇష్యూగా మేము గుర్తించం అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్ప, అసలు గుర్తించకపోతే ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి విధంగా ప్రభుత్వం తాలూకు వ్యవహార శైలి ఉంది. సో ఇందులో ఇష్యూస్లో ఎవరైతే ఒక 6గురిని ఎంతమంది కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి కారకులైనటువంటి అజయ్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దీని అంతటి కూడా వెనక నుండి ఈ కార్యక్రమం చేయడానికి చంపినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వెనక నుండి ప్రోత్సహించింది ఆ వ్యక్తి అనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మా పార్టీ సీనియర్ నాయకుడు, గిరిజన ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా సర్వీస్ చేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం ఆ పార్టీ కూడా దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటవుతున్న మమ్మల్ని అందరినీ కూడా, మా లీడర్షిప్ అందరినీ కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి రమ్మని చెప్పి వారు పంపించడం జరిగింది. శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సత్యబాబు గారు కానీ, రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు కానీ వారు కూడా తర్వాత వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారని చెప్పారు. నూకరాజు గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.